ఇక్కడ ఏంటంటే టోటలీ డిపెండ్స్ అపాన్ ద డాక్టర్స్ మెంటాలిటీ. ఎందుకంటే అందరి చిప్పు ఒక రకంగా ఉండదు. అర్థమైంది. 80-85% ఆఫ్ డాక్టర్స్ చదివేటప్పుడు అయితే హ్యూమన్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. పేషెంట్ పని ఎలా బాగు చేయాలి, ఎలా పైకి తేవాలి, ఎట్లా దాన్ని క్యూర్ చేయాలి, ఆ తపన ఉంటుంది ఎక్కువ. సో యూజువల్గా అలాంటి డాక్టర్లు ఏంటంటే బెస్ట్ మ్యాక్సిమం టు ద పేషెంట్ చేస్తారు. సో కాంపిటీషన్ ఒక స్టేజ్ వరకు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు ఈ డబ్బుల గురించి కానీ వాటి గురించి, డబ్బులు అంటే బైపార్ట్ కింద చూస్తారు, గుర్తుంచుకోండి. ఎందుకంటే వన్స్ నువ్వు క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తే నువ్వు దానికోసం వెంపర్లాడక్కర్లేదు, అదే వెనక నడుచుకుంటూ వస్తుంది. అది స్ట్రాంగ్లీ బిలీవ్. యాజ్ లాంగ్ యాజ్ యూ కన్సిడర్ మనీ యాజ్ ఎ బై ప్రోడక్ట్ అండ్ మన ప్రయత్నం లోపల లేకుండా చేద్దాం ఉన్నంత వరకు నా ఉద్దేశం మనం సవ్యంగా బ్యాలెన్స్గా ఉన్నట్టు. అలా కాకుండా నువ్వు మనీ సెంట్రిక్ అయిపోతే ఇటు పేషెంట్ సెంట్రిక్ పోతుంది, అప్పుడు నీకు డిజాస్టర్స్ వస్తాయి అన్నమాట. ఎగ్జాక్ట్లీ, చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఓకే, కార్పొరేట్లో పనిచేస్తున్నప్పుడు అందరూ అంటే ఈ మేనేజ్మెంట్ స్ట్రెస్ ఉంటుంది, కానీ వీ హ్యావ్ అవర్ ఓన్ ఆల్గోరిథమ్స్. ఎగ్జాక్ట్లీ, మన వాల్యూస్ ఎప్పుడు టైలర్ మేడ్ చేస్తాం, సామాన్య మానవుడికి ఇది చేస్తాం, అట్లానే ఎఫోర్డబుల్ వాళ్ళకి సెగ్మెంట్కి జస్టిఫికేషన్ చేస్తాం వితౌట్ డిస్సాటిస్ఫైయింగ్ దెమ్ మెడికల్లీ అండ్ ఫైనాన్షియల్. ఇది నేను స్ట్రాంగ్గా ప్రతిపేక్ష చెప్తాం. ఫస్ట్ ఈ కన్సర్న్ మెడికల్, నీకు బెస్ట్ అవుట్పుట్ కావాలి, రీజనబుల్ ఫైనాన్సెస్. నేను చెప్పేది మరీ అంత తక్కువ చేయలేదు, మనం ఎక్కువ చేయలేదు, అట్లా నీ సాటిస్ఫై చేసే రేంజ్లో చేయగలం. ఐ హ్యావ్ దట్ క్యాపబిలిటీ. 20-25 ఏళ్ల క్రితం అనుకుంటా సార్, మా పెద్దమ్మ గారికి యూటరస్ రిమూవ్ చేయాలని అబ్డామినల్ స్కాన్ అది చేసినప్పుడు, ఆల్ట్రాస్కాన్ చేసినప్పుడు ఫ్యాటీ లివర్ ఉందని తెలిసింది, గాల్ బ్లాడర్లో స్టోన్స్ రెడీగా ఉంది, సర్జరీకి రెడీగా ఉందని తెలిసింది, ఇంకా కొన్నేవో లోపల ఉన్న డిఫెక్ట్స్ తెలిసాయి. 1 by 1 క్యూర్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆవిడ 70sకి వచ్చేసారు మా పెద్దమ్మ గారు. కానీ రీసెంట్గా నేను ఏం చూస్తున్నానంటే, అంటే 25 ఏళ్ల క్రితం ఉన్న అబ్జర్వేషన్ ఇప్పుడు ఎందుకు తగ్గింది అనే దాని గురించి మాట్లాడుతున్నాను సార్. రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్ ఎవరో ఒక అమ్మాయి, 16 years అమ్మాయి, చాలా కడుపు నొప్పి అని వెళ్ళినప్పుడు ఎసిడిటీ అని చెప్పని స్కాన్ అంతా తీశారు, ఎసిడిటీ అని చెప్పని అని అన్నారు, మెడిసిన్ ఇచ్చారు, వెళ్ళిపోయింది ఇంటికి. రాత్రికి రాత్రి సమ్ అబ్డామినల్లో సమ్ ఏదో బ్లాస్ట్ అయ్యి మొత్తం మోషన్ అంతా కూడా ఇదైపోయి నైటే పాపం కాలం చేసింది అమ్మాయి. జస్ట్ షీస్ 16 or 17. నాకు అనిపించిందంటే అల్ట్రాస్కాన్లో ఆ మాత్రం చూడలేదా? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అడిగింది. ఎందుకంటే ఆల్వేస్ గుర్తుంచుకోండి, ఇలాంటి ఉన్నప్పుడు ఏంటంటే రొటీన్ స్కాన్స్ దగ్గరికి వెళ్తే ఈ టైప్ ఆఫ్ సర్ప్రైజెస్ చూస్తాం. దాని బదులు ఒక స్టాండర్డ్ రేడియాలజిస్ట్. అదే కదా సార్, ఎందుకంటే చేసేవాళ్ళు రోజుకొకళ్ళు వచ్చేస్తున్నారు, ఎవరు చేస్తారో, వాళ్ళు ఎంత క్వాలిఫైడ్, ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకి తెలియట్లేదు. సో దీన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయగలుగుతాము? 2 ఇంపార్టెంట్ థింగ్స్ వీ కెన్ ఓవర్కమ్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, ఒక హాస్పిటల్లో ఎయిదర్ బ్రాండెడ్ హాస్పిటల్ అనుకోండి, లేకపోతే ఒక రీజనబుల్ హాస్పిటల్, మల్టీ స్పెషల్ హాస్పిటల్ చేయించడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ రేడియాలజిస్ట్ కాన్స్టెంట్గా ఏంటంటే క్లినిషియన్తో ఇంటరాక్ట్ అవుతుంటాడు. రేడియాలజిస్టును తర్వాత ఎనస్థీషియాలజిస్ట్ ఏంటంటే ప్లేబ్యాక్ ఆర్టిస్ట్. అర్థమైందా? వాడు పేషెంట్తో డైరెక్ట్ ఇది ఉండదు. అందువల్ల ఏ రేడియాలజిస్ట్కి అయితే కాన్స్టెంట్గా క్లినిషియన్తో కాంటాక్ట్ ఉంటుందో అలాంటి వాళ్ళతో కనుక చేయిస్తే మిస్ అయ్యే ఛాన్సులు 0.000. ఇంకోటి ఏంటి సార్, సపోజ్ మనం గైనకాలజిస్ట్ దగ్గర త్రూ ద్వారా మనం టెస్ట్కి వెళ్ళాం అనుకోండి, గైన్కి సంబంధించే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు స్కాన్లో. నేను రీసెంట్గా అడిగాను, ఏమంటే కిడ్నీలు బాగానే ఉన్నాయా, లివర్ బాగానే ఉందా అని అడిగితే, ఏమంటే మీరు గైన్కి కదండి వచ్చింది, ఇవన్నీ అడుగుతున్నారంటే, అరే మీరు ఎలాగో చేస్తున్నారు కదా, అక్కడ ప్రాప్ పెట్టారు కదా, అది ఎలా ఉందో చెప్పండి అని అంటే, అవన్నీ చూడరండి అన్నారు. ఇది నాకు కొంచెం సర్ప్రైజింగ్ అనిపిస్తుంది సార్. యాక్చువల్లీ లేదు, ఎక్స్పీరియన్స్డ్ రేడియాలజిస్ట్ ఏంటంటే అన్నీ మెన్షన్ చేస్తారు. ఇన్సిడెంటల్ ఫైండింగ్స్. ఇప్పుడు మీ సపోజ్ మీ మీ ఎవరికి పెద్దమ్మ గారికి దే ఆర్ ఆల్ ఇన్సిడెంటల్ ఫైండింగ్స్. ఎగ్జాక్ట్లీ. అప్పుడు చేసిన అబ్జర్వేషన్ ఇప్పుడు అది తగ్గుతోందేమో అని అనిపిస్తోంది. అంటే ఏమవుతుందంటే, మనం ఒక్కోసారి ఈ చేసినప్పుడు ప్యాషన్తో చేయకుండా ఏవో మామూలుగా ఉందనుకోండి, ఏదో నేర్చుకున్నా ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇలాంటివన్నీ ఉంటాయి. మెయిన్ అది డ్రాబ్యాక్. కానీ సార్ ఈ కేర్లెస్నెస్, నెగ్లిజెన్స్ ఏదైతే ఉందో అది ప్రతి సెక్టార్లోనే వచ్చేసింది సార్. అన్ఫార్చునేట్ అది. ఎందుకంటే అది వాల్యూస్ కనుక మన చిన్నప్పటి నుంచి నేర్పిస్తే అలాంటివి మినిమైజ్ అవుతాయి. మెయిన్గా ఆ వాల్యూస్ లేకపోవటం వల్లనే
ఈ నెగ్లెక్ట్ అనేసి అని ప్రతి దాంట్లో ప్రతి డిపార్ట్మెంట్లోనూ అది ర్యాంపైన్ అయిపోయి భూతాల్లా ఉండి పూర్వం చెప్పామే కొన్ని ఇంపార్టెంట్ వాటిల్లో మాత్రం అసలు పనికిరాదు, ఒళ్ళు దగ్గరించుకొని చేయాలి. ముఖ్యంగా వైద్య వృత్తితోటి విద్యా వృత్తి, ఎందుకంటే వాళ్ళని షేప్ చేయటం ఒక రకంగా ఉలితో చెక్కి మామూలుగా శిల్పెట్లా జస్ట్ అలా చేసేంత ఇవన్నీ అవి కొన్ని వృత్తుల్లో అసలు కాంప్రమైజేషన్ ఉండకూడదు. ఉంటే ఏంటంటే డిజాస్టర్స్ జరుగుతాయి. అందుట్లో ముఖ్యంగా వైద్య వృత్తిలో నువ్వు యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఒళ్ళు దగ్గర చేయండి, అది మనకేంటంటే జూనియర్స్కి ఇన్కల్కేట్ చేస్తాడు. కానీ ఇప్పుడున్న జనరేషన్ కూడా ఏంటంటే అంత ఇదిగా లేదు. ఓకే నాకు డిగ్రీ ఉంది చేసుకుందాం అట్లా అని లేదు, బట్ 85% దే ఆర్ ఫుల్ఫిల్లింగ్. ఎస్, మనం ప్రాపర్ మెథడ్స్ నేర్పించడం అంతే కదా. ఇప్పుడు సోమరాజు గారు అంటే వాళ్ళు మనకి ప్రాపర్ మెథడ్ నేర్పించడం వల్ల మేము ఇట్లా ఉన్నాం. అట్లని మన యొక్క దీన్ని మళ్ళీ వీ హ్యావ్ టు ఇన్హెరిట్ టు ది అదర్స్. కానీ మీ గురువుల ద్వారా మీకు ఎన్నో ఉత్తమ బుద్ధి జ్ఞానాలు వచ్చాయని అనుకున్నాం. ఇప్పుడు మీ జూనియర్స్ కూడా మీ కింద వర్క్ చేస్తూ ఉంటారు కదా, మీ దగ్గర నేర్చుకోవడానికి చాలా మంది వస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తున్నారు సార్ మీరు? నేను ఒకటే చెప్తాను వాళ్ళకి సార్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే నేను చెప్తాను, ఇంట్రెస్ట్ అయిన వాళ్ళకి నేను దండం పెడతానని చెప్తాను. ఎందుకంటే యాటిట్యూడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నీకు ఆ తపన యాటిట్యూడ్ ఉన్న వాళ్ళే పైకి వస్తారు. వాళ్ళకి చెప్తే ఏంటంటే మనం సద్వినియోగం చేసినట్టు ఉంటుంది. లేదు దాని మీద పెద్ద ఆసక్తి లేదు, వాళ్ళ ప్రయారిటీస్ వేరనుకోండి, ఊరికే డాక్టర్ ఏంటంటే ఊరికే సరదాగా చేసుకున్న వాళ్ళకి అనుకోండి, వాళ్ళని దుర్వినియోగం చేస్తుంటే వాళ్ళకి గనే చెప్తే. ఇప్పటి రోజుల్లో యాటిట్యూడ్ అంటే వేరే ఉంది సార్ అర్థం. అందుకని మీ ఉద్దేశ ప్రకారం యాటిట్యూడ్, డాక్టర్కి ఉండాల్సిన యాటిట్యూడ్ అంటే ఏమిటి చెప్పండి? అంటే డాక్టర్కి ఉన్న యాటిట్యూడ్ అంటే పేషెంట్ని ప్రాపర్గా పరీక్ష చేసి, ప్రాపర్ పరీక్షలు చేస్తూ, ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తూ, నేర్చుకునే తపన సీనియర్స్ దగ్గర నేర్చుకుంటూ, మన యొక్క స్కిల్ని మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ, డాక్టర్ని పేషెంట్ని జాగ్రత్తగా చూస్తూ, అవుట్కమ్స్ ఓరియంటెడ్గా ఎలా ఉండాలి, వాట్ ఈజ్ అప్రోచ్ ఇక్కడ ఎలా ఉంటుంది, ఆ కాన్స్టెంట్ క్వశ్చనింగ్, తర్వాత రెగ్యులర్గా ఫాలో అవుతూ, అవసరమైతే కొన్ని మందులు ట్రీట్మెంట్ మనకి ఇచ్చేస్తూ, ఇంటరాక్ట్ అవుతూ, ఆ తపన అనేది మనకు తెలిసిపోతుంది క్లియర్గా. ఎస్, నాకు పైకి రావాలి. ఐ థింక్ అలాంటి వాళ్ళని మనం బాగా షేప్ చేసి ఫ్యూచర్లో దేర్ బికమ్ ఏ గుడ్ కార్డియాలజిస్ట్. సో వాళ్ళు సొసైటీకి చాలా ఉపయోగపడేటట్టుగా చేయాలని నా తపన. మీరు పేషెంట్స్కి అవైలబుల్గా ఉంటారు సార్? 24/7 ఆన్ ఎమర్జెన్సీ? ఎస్, ఎక్సెప్ట్ నా పర్సనల్ వర్క్ ఉంటే యూజువల్గా ఏంటంటే కార్డియాలజీలో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, అన్లైక్ అదర్ డిపార్ట్మెంట్స్, కోల్డ్ డిపార్ట్మెంట్స్ మిగతావి. అందువల్ల మేమేంటే టీమ్లా పనిచేస్తాం అనమాట. సో దట్ ఏంటంటే సపోజ్ కాబట్టి మనకు కూడా ఉంటాయి కాబట్టి పేషెంట్స్ ఏదైనా మా పేషెంట్స్ బాబు ఇట్లా ఈరోజు ఉందని మా టీం మెంబర్స్కి చెప్తాం. సో ఎమర్జెన్సీస్ అన్ని వాళ్ళు చూసుకుంటారు. ఎనీవే ఎలక్టివ్ కేసులు వచ్చిన తర్వాత చూస్తాం, మళ్ళీ ఎమర్జెన్సీ వాళ్ళు చూసుకున్న తర్వాత మేము వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పేషెంట్ డీల్ చేయటం అన్నీ చేస్తాం అనమాట. ఎప్పటికప్పుడు ఫోన్లో కాంటాక్ట్ ఉంటాం అనమాట. అట్లా ఐ థింక్ కార్డియాలజీకి టీం వర్క్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో దట్ పేషెంట్ సెంట్రిక్గా ఉంటాం. సపోజ్ టీమ్ వర్క్ ఇండివిజువల్ అనుకోండి, ఐ కాంట్ డూ జస్టిఫికేషన్ 24/7 టు ద పేషెంట్. కరెక్ట్. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్, టీమ్ కాన్సెప్ట్, ఎస్పెషల్లీ ఇన్ ద కార్డియాలజీ ప్రాక్టీసెస్. అది లేకపోతే నేరం కార్డియాలజీలో. కొంతమంది చెప్తారు ఉప్పు నిలవ ఉన్న ఆవకాయలు, పచ్చళ్ళు, మాగాయలు ఇలాంటివి తింటే హార్ట్కి చాలా ప్రాబ్లం అని. కొంతమంది అంటారు మన ఆవకాయ బంగారం, చద్దనం, పెరుగు, మా ఆవకాయ అద్భుతం అంటారు. ఇది ఏది నిజం సార్? రెండు ఎక్స్ట్రీమ్స్. అతి సర్వత్రా వర్జేయర్. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అంటే ఉప్పు అనేది బేసిక్ అయాన్ మన బాడీలో ఒక సత్తో రావడానికి కానీ, అండ్ బ్రెయిన్లో ఇంపార్టెంట్ అయాన్ అది. హార్ట్లో పొటాషియం ఈజ్ అ ఇంపార్టెంట్ అయాను, స్కెల్టల్ మజిల్లో పొటాషియం ఈజ్ అ ఇంపార్టెంట్ అయాన్ అనమాట. సో ఇవి వైటల్ అయాన్స్ అనమాట. సో అందువల్ల ఏంటంటే ఆల్వేస్ అలాంటి రుచికరమైన ఫుడ్ అంతా నేనేది బ్యాలెన్స్ అప్రోచ్ అంటే రోజు మనకి హార్ట్ హెల్దీ డైట్ తీసుకోవడం. హార్ట్ హెల్దీ డైట్ అంటే ఏంటంటే ఇన్వెస్ట్ మోర్ ఆన్ వెజిటబుల్స్, అట్లానే ఫ్రూట్స్, ఫైబర్ రిచ్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ అనమాట. అట్లానే హోల్ గ్రెయిన్స్. సో ఫైబర్స్ ఉంటుంది, ప్లస్ నీకు కార్బోహైడ్రేట్ కూడా ఉంటుంది. ఇంత తినగానే కడుపు నిండుతుంది. సో క్వాంటమ్ ఎక్కువ తీసుకోరు. అట్లనే డైరీ ప్రోడక్ట్స్ స్పేరింగ్లా తీసుకోవాలన్నమాట, బికాజ్ అది కొలెస్ట్రాల్ పెంచేవి కాబట్టి. నాన్ వెజిటేరియన్ అలవాటు ఉన్న వాళ్ళకి వాళ్ళు తీసుకోవచ్చు కానీ, బట్ ఇన్ జనరల్ వెజిటేరియన్స్గా ఏంటంటే మనం వేపుళ్ళు తక్కువ తింటాం, ఎస్పెషల్లీ ఫ్రైడ్ ఫుడ్. ఆయిల్స్లో కూడా ఏంటంటే పాలీసాచురేటెడ్ ఫ్యాట్స్, ఎస్పెషల్లీ మనకి ఆలివ్ ఆయిల్ ఒకటి, రైస్ బ్రాన్ ఆయిల్, ఇవి చాలా ఇట్స్ బెటర్ యాక్చువల్గా కంపేర్డ్ అనమాట. ఇవి మామూలుగా రెగ్యులర్గా తీసుకుంటూ
అట్లానే మిల్లెట్స్, దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అట్లనే కినోవా. ఒకవేళ రైస్ ఉంటే కనుక హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలి మనం. అట్లా గోధుమలుగా ముతక గోధుమ రవ్వ అట్లా తీసుకోవడం. ఇవి కనుక తీసుకుంటే ఇంత తినగానే మన కడుపు నిండిపోతుంది. వెరీ ఇంపార్టెంట్ అనమాట అవి చేయటం అనమాట, తింటాం అనమాట. తర్వాత రెండో ఇంపార్టెంట్ ఆహారం. అట్లానే రుచి పచీలేమి రెగ్యులర్గా తీసుకోవాలి. రుచి ఉన్నవన్నీ ఏంటంటే ఒక నియమంలాగా ఒక నెలలో ఒక సండే నాడు పెట్టుకోవడం. ఆ రోజు మనం ఇప్పుడు అంటారు కదా దాన్ని చీటింగ్, ఆ యొక్క నామెన్క్లేచర్తో మనం తింటాం. అట్లానే ఫంక్షన్స్ అప్పుడు లిబరల్గా ఉంటాం. ఇవి కనుక చేస్తే క్రేవింగ్ ఉండదు. దట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్ అప్రోచ్. సపోజ్ సేమ్ ఆవకాయన్న మనం మామూలుగా మ్యారేజ్ ఫంక్షన్లో పెడతారు, ఎప్పుడు తినండి, రెగ్యులర్గా అవుతాం. లేకపోతే నెలలో ఒక సండే నియమంగా పెట్టుకోండి. ఆవకాయలు వేసుకుంటాం తక్కువ సేమ్ కంట్రోల్ గా ఉంటుంది. నాకు కారం మొదటి నుంచి భయం, ఆ విధంగా నేను తక్కువ. సార్, కొలెస్ట్రాల్ పెంచే ఫుడ్స్ ఏంటి? వన్స్ కొలెస్ట్రాల్ బాడీలో ఉందని తెలిసిన తర్వాత దాన్ని మనం ఎలా తగ్గించుకోవచ్చు? యూజువల్గా ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్, యానిమల్ ఫ్యాట్స్ అన్నీ కొలెస్ట్రాల్ పెంచుతాయి. ఈజ్ ఇట్? ఎస్. ఎస్పెషల్లీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుంది. ఆ తర్వాత ప్లాంట్ ఉందనుకోండి, సపోజ్ ఫ్లాగ్ సీడ్స్, ఇవన్నీ వీటిల్లో ఏంటంటే మనకి ఒమేగా-3 ఫ్యాక్టర్స్ ఉండి అది మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడమే కాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. కనుక నాన్ వెజిటేరియన్ డైట్లో మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ పెంచడం, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది దానికి. వేరేస్ ప్లాంట్ సంబంధించిన డెరివేటివ్ ప్రోడక్ట్స్లో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్సెస్, ఒమేగా-3 ఫ్యాక్టర్స్, ఎల్డిఎల్ తక్కువ ఉంటుంది మరి యూజువల్గా. సో అందువల్ల ఆల్వేస్ వెజిటబుల్ ఆయిల్స్ ఆర్ ఆల్వేస్ బెటర్. రెండో ఇంపార్టెంట్ చాలా అందరికీ తెలియదంటే హై కార్బోహైడ్రేట్ ప్రాసెస్డ్ డైట్ తీసుకోకూడదు. అట్లానే రిపీటెడ్ కుకింగ్ దట్ విల్ కాజ్ ట్రాన్స్ ఫ్యాట్స్ అనమాట. అది కూడా మన బాడీలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెంచుతుంది. ఇప్పుడు బయట మనం పూరీలు శుభ్రంగా అదే మరిగి ఉంటుంది ఆయిల్, వాడు ఏ రోజు ఆ రోజు తీయడు కదా. బయట పూరీలు ఇవన్నీ కూడా, గారెలు ఇవన్నీ కూడా చాలా అదే ఆయిల్లో పోయించేటప్పటికి దాంట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. దే ఆర్ మోర్ డేంజర్. వాటి వలన ఎథ్రోజెనిక్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్స్, ఎస్పెషల్లీ స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ పార్టికల్స్ ఆర్ వెరీ హై. దానివల్ల వెసల్స్లో మన ఎథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్ కానీ, ఫ్యాటీ బ్లాక్స్ కానీ ఎక్కువ అవుతాయి అన్నమాట. సో కంపల్సరీ దీన్ని కంటామినేటెడ్ వెజిటేరియనిజం అంటారనమాట. మనం మామూలుగా వెజిటేరియన్ నాకు ఎందుకు వచ్చిందంటే దీనివల్ల. అంటే ఇప్పుడు ఎల్డిఎల్ హైగా ఉండే ఆయిల్స్ అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు కొంతమంది సన్ఫ్లవర్లో చాలా ఎక్కువ ఉంటుందని చెప్తున్నారు. సన్ఫ్లవర్లో పాలీసాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి కానీ, బట్ ప్రాసెసింగ్ వల్ల హైడ్రోజనేషన్ అంటారు. దానివల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ వచ్చే అవకాశాలు వాటిలో ఎక్కువ అనమాట. అదే మన పాతకాల నువ్వుల నూనె, గానుగ నూనె, కోల్డ్ ప్రెస్ ఆయిల్స్, ఇవి పెద్ద ప్రాబ్లం ఉంది. ట్రముల నూనె కానీ, లేకపోతే మన రైస్ బ్రాన్ ఆయిల్ కానీ, వీటిల్లో పెద్ద ప్రాబ్లం ఉండదు యాక్చువల్గా. ఈవెన్ కొబ్బరి నూనెలో కూడా కొంచెం హైప్ ఇచ్చారు కానీ, కొబ్బరి నూనెలో కూడా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. బట్ ఏదైనా అది ప్యాలటబుల్ కాదు కదా. మెయిన్ కేరళలో ప్యాలటబుల్ కాదు, మనకి ప్యాలటబుల్ కాదు. అవును. సో కొలెస్ట్రాల్ తగ్గించుకునే ప్రాసెస్ ఏంటి సార్? యాక్చువల్లీ కొలెస్ట్రాల్ తగ్గించడం ఏంటంటే మెయిన్గా ఇప్పుడు చెప్పిన ఈ లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవటం నెంబర్ 1. అట్లానే ఈ రైస్ బ్రాన్ ఆయిల్ కానీ, ఈ ఆలివ్ ఆయిల్ కుకింగ్కి వాడుకోవడం. ఆ తర్వాత హార్ట్ హెల్దీ డైట్, వెజిటబుల్స్, తర్వాత మన ఈ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం, కన్జ్యూమ్ చేయటం. ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లంచ్లో కానీ, డిన్నర్లో కానీ 50% షుడ్ బి రీప్లేస్ బై వెజిటబుల్స్ పోర్షన్స్. ఎప్పుడైతే నీకు 50% ఇది పెట్టావో నీకేంటంటే మిగతాది తగ్గిపోతుంది. మనకి కార్బోహైడ్రేట్ ఇంటేక్, రైస్ కానీ, లేకపోతే కినోవా కానీ, లేకపోతే మిల్లెట్స్ కానీ, ఇవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. సో అది వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్, మనకి క్వాంటమ్ తగ్గుతుంది. సో ఇది స్మాల్ ట్రిక్స్ అనమాట. అలా కనుక చేస్తే డెఫినెట్గా బాడీ కొలెస్ట్రాల్ తగ్గే గుణం ఉంటుంది. ఇన్ స్పైట్ ఆఫ్ ద సేమ్ ఫుడ్, హెరిడిటరీ హైపర్ కొలెస్ట్రాలిమియా ఉన్న వాళ్ళకి బాడీ ప్రాసెసింగ్ డిఫెక్ట్ వలన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది అనమాట, లోపల జెనెటిక్ డిఫెక్ట్ వలన. సో అందువల్ల ఈ ఫుడ్ తీసుకున్నప్పటికీ చిన్న ఏజ్లో వాళ్ళకి ఇది అవుతుంది కాబట్టి వాళ్ళకి కంపల్సరీ మందులు అనేది వాడాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వ్యాక్సినేషన్స్ వస్తున్నాయి దానికి, PCSK ఇన్హిబిటర్స్ అని, రెపాతా దాని పేరు ఇంజెక్షన్. రెండోది ఏంటంటే ఇన్క్లిజిరాన్. ఇదేంటంటే ఒక ఇంజెక్షన్ ఇస్తే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఆల్మోస్ట్ 200-300 నుంచి <30-20 అట్లా పడిపోతుంది అనమాట. సో దీనివల్ల మనకి ఈ రక్తనాళ లోపల ప్రొటెక్ట్ అయ్యన్నమాట, ఈ కొలెస్ట్రాల్ బ్లాక్స్ రాకుండా. సో అందువల్ల మేమేం చేస్తాం, యంగ్ హార్ట్ అటాక్స్ అందరికీ, లేకపోతే యంగ్ పేషెంట్స్ విత్ ఫ్యామిలీ హిస్టరీ అందరికీ స్క్రీన్ చేసేవి కనుక ఉందంటే వీఆర్ మోటివేటింగ్. అండ్ నవేడేస్ రీసెంట్గా 1 year అయింది కాబట్టి వాటి కాస్ట్ కొంచెం ఎక్కువ, బట్ మేబీ అది వరం లాంటిది.
చిన్న ఏజ్లో హార్ట్ అటాక్స్ రాకుండా. అండ్ ఇప్పుడు అధునాతన పద్ధతులు ఏంటంటే ఈ ఫ్యాటీ బ్లాక్స్ ఉన్నాయా లేదా, అవి క్లాట్స్ ఫామ్ అవుతాం లేదా జ్యోతిషంలా చెప్పారన్నమాట. ఐవస్ నీడ్స్ అని ఇంట్రావెస్కల్ అల్ట్రాసౌండ్ విత్ నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోప్ అంటారు, ఐవస్ నీడ్స్. అదేంటంటే ముందే కనిపెడుతుంది హార్ట్ అటాక్ రాకముందే. సో ఎప్పుడైతే మన కాల్షియం స్కోర్ ఉండి వాళ్ళకి మిగతా టీఎంటీ పాజిటివ్ అన్నీ ఉన్నప్పుడు మనం యాంజియోగ్రామ్ చేసినప్పుడు బ్లాక్స్ కనుక ఉంటే ఐవస్ నీడ్స్ చేసి యంగ్ పేషెంట్స్లో, సో అవి కనుక ఫ్యాట్ బ్లాక్స్ ఎక్కువ ఉంది అంటే కనుక దెన్ ఈ వ్యాక్సినేషన్ లాంటి స్టాటిన్ థెరపీతో పాటు, స్టాటిన్స్ రొటీన్ మన ప్రివెంటివ్ డ్రగ్స్ షుగర్ పేషెంట్స్లో గాను లేకపోతే చిన్న ఏజ్లో హార్ట్ అటాక్స్ వాళ్ళకి వాటికి ఇస్తూ ఉంటాం అన్నమాట. వాటితో పాటు ఇది కనుక ఇస్తేనే మనకి లోపల ఫ్యాటీ బ్లాక్స్ ఇన్సిడెన్స్ తగ్గుతుంది. అంటే లైపోప్రోటీనియా స్టాటిన్స్ తగ్గించాం ఇండియన్లో, అది పెక్యులియారిటీ. ఈ వ్యాక్సినేషన్స్ పీసీఎస్కే ఇన్హిబిటర్స్ అంటారు, ఇన్క్లిజన్ రెపాత ఒకటే తగ్గించగలదు. సో దట్ ఎథ్రోజెనిక్ పొటెన్షియల్ ఆఫ్ ఎల్డిఎల్ విల్ బి మినిమైజ్డ్, లైపోప్రోటీన్ తగ్గించి. అదనమాట. సో ఈ రకంగా వరం. సో అందరినీ వీఆర్ మోటివేటింగ్, ముఖ్యంగా యంగ్ పేషెంట్స్ విత్ హై కొలెస్ట్రాల్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి, చిన్న ఏజ్లో హార్ట్ అటాక్స్కి, హై రిస్క్ డయాబెటిక్స్, రికరెంట్ హార్ట్ అటాక్స్ వెరీ హై, వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఏజ్ వాళ్ళ వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు. యూజువల్గా చిన్న ఏజ్ లెస్ దాన్ 30 years కానీ లెస్ దాన్ 40 years, చిన్న ఏజ్లో హార్ట్ అటాక్ లెస్ దాన్ 40 వచ్చిన అందరికీ ఈ పరీక్షలు చేసి మెటబాలిక్ హెల్త్ చూసి ఎల్డిఎల్ ఎక్కువ ఉన్నా, లైపోప్రోటీన్ ఎక్కువ ఉన్నా సరే, ది స్టాటిన్స్ ప్లస్ వ్యాక్సినేషన్ థెరపీ ఇస్తున్నాం అన్నమాట.